కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఇరిగేషన్ భూములు స్వాహా చేసిన అక్రమార్కులు. సర్వే చేసి సంవత్సరాలు గడుస్తున్నా హద్దులు చూపించని రెవెన్యూ అధికారులు. ఎన్ని కోట్ల పుచ్చుకుని ఉంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చిన్నపిల్లల సైతం అర్థం చేసుకోవచ్చని అక్రమార్కులకు వత్తాసు పలికే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల అవినీతిని ప్రభుత్వమే నిగ్గు తేల్చాలని కోరుతున్న ప్రజలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం చుట్టూ దాదాపు నదులే ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు సంబంధించిన నదీ పోరంబోకు స్థలాలు ఎన్ని ఎకరాలుందో లెక్క తెలియడం లేదు. ఉన్న నదీ పోరంబోకు స్థలాలన్నీ దాదాపు కబ్జా అయ్యి బిల్డింగులుగా మారిపోతుంటే ఎన్ని కోట్లలో ముడుపులు పుచ్చుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై పలుమార్లు వార్తలు రావడంతో తూతూ మంత్రంగా దాదాపు 2 సంవత్సరాల క్రితం గుంజన నదికి సంబంధించిన ఇరిగేషన్ భూమి ఎంత ఆక్యుపై జరిగిందో నిగ్గు తేల్చడానికి సర్వే చేశారు. ఆ సర్వే జరిగి 2 సంవత్సరాలు కావస్తున్నా అధికారులు మాత్రం హద్దులు చూపించలేదని, కోట్లలో ముడుపులు పుచ్చుకొని తమకేమీ పట్టనట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరిస్తుంటే హడావిడిగా సర్వే చేసిన రెవెన్యూ అధికారులకు ఇంకెన్ని కోట్లు ముట్టాయో వీరు కూడా హద్దులు చూపించకుండా ఆదమరిచారని, ఇన్ని మార్లు వార్తలు వచ్చినా ఉన్నతాధికారులు కూడా స్పందించలేదంటే వారికి ఎన్ని కోట్లలో ముడుపులో అందాయో అర్థం కావడం లేదని భారీగా విమర్శలు వినబడుతున్నాయి. నీటి పరివాహక ప్రదేశాల్లో అక్రమాలను కూల్చివేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చి ఉన్న ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటున్నారు. నేను ఏడున్నా ఈ వంకలో ఉన్నా. చంద్రన్న నర్సారెడ్డి చెప్తా అంటే నర్సారెడ్డి అన్న నిలబెట్టి మనం వచ్చిన ఒకసారి వాళ్ళు కూడా వచ్చిందా ఆ బిల్డింగ్ అవతల బిల్డింగ్ దానికి స్ట్రైట్ ఉందా?